తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ముందుగా వారిని అభినందిస్తూ వేదిక మీద ఉన్న పెద్దలు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, రెహమాన్ గారు, తర్వాత ఉన్న చాడ వెంకటరెడ్డి గారు, మిగతా రిపోర్టర్లకు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు అందరికీ కూడా పేరు పేరున వందనం. ఇది చాలా ఒక ఇబ్బందికరమైన పరిస్థితే. నేను రాకుండా తప్పించుకుందామని చూసినా కానీ రెహమాన్ వదిలిపెట్టలేదు. ఇబ్బందికర పరిస్థితి అని ఎందుకంటామంటే సోషల్ మీడియాకు స్వేచ్ఛ ఉండాలి, దాంట్లో ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు. చాలా విషయాలు మనం పబ్లిక్లోకి తీసుకువెళ్ళటానికి సోషల్ మీడియా బాగా ఉపకరించిన సందర్భాలు ఉన్నాయి. మేము నిరుద్యోగ సమస్య మీద చేసిన పోరాటానికి సోషల్ మీడియానే ప్రధానంగా. అప్పుడు ఇంత మీడియా మీద కూడా ఆధారపడలేదు. తర్వాత కొంత మీడియా సపోర్టు ఆటోమేటిక్గా దొరుకుతూ వచ్చింది. కానీ సమస్య ఎక్కడ వస్తున్నదంటే ఆ సోషల్ మీడియాను మనం జాగ్రత్తగా వాడుకోకపోతే అది మనకే ఇబ్బందులు తీసుకొచ్చి పెడుతుంది. రఘు చాలా బాగా చెప్పింది, మనకే ఇబ్బందులు తయారవుతుంటాయి. ఇవాళ చాలా సమస్యలు తలెత్తుతుంటాయి. వాస్తవానికి నికార్సుగా నిలబడి వాళ్ళు పనిచేసినటువంటి వాళ్ళేమో చాలా సమస్యలు లేవనెత్తారు. రఘుతో కలిసి మేము ఆ నల్లగొండ జిల్లా లంబాడాల భూముల సమస్య మీద అప్పుడు గట్టిగా ఆయన ఛానల్ ద్వారానే మేము గట్టిగా ప్రయత్నం చేసినాం. అప్పుడు గుర్రంపోడులో ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి అప్పుడు ఆ ప్రయత్నమే లేకపోతే ఆ భూములు మిగిలేవి కావు, అక్కడ ఉన్న గిరిజనులకు ఆ భూములు దక్కేవి కూడా కావు. ఇవాళ సాధ్యమైందంటే మరి అట్లాంటి ప్రయత్నం వల్లనే. అట్లాంటి అనేక అంశాలు మల్లన్న సాగర్ మీద పోరాటం చేసినప్పుడు ఆ గ్రామంలో ఉన్న యువకులు నడిపిన సోషల్ మీడియానే వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. తర్వాతనే మెయిన్ స్ట్రీమ్ మీడియా దాంట్లో భాగంగా వచ్చింది. కాబట్టి ఇది ఉండటం అయితే అవసరమే, రెండవ అభిప్రాయం ఎవరికి ఉండవలసిన పని లేదు. కానీ దాన్ని నడిపేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 2-3 జాగ్రత్తలు. ఒకటి, వాస్తవాలు తెలుసుకోకుండా తొందరపాటున పోస్టింగ్ చేయటం ఒకటి మంచిది కాదు. చాలా జాగ్రత్తగా వాస్తవాలు తెలుసుకోవాలి, సమాచారం తీసుకోవాలి. రెండవది ఏంటంటే మాటలు, పదజాలము చాలా జాగ్రత్తగా వాడాలి. అడ్డగోలుగా బూతులు, నేను మాట్లాడలేదు కదా, రైతు వాడిండు కదా, ఇంకెవరో వాడిండ్రు కదా, అదే కదా నేను చూపిస్తున్నా అని అనుకుంటాం. కానీ మనం దాన్ని ఎడిటింగ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. తప్పనిసరిగా రాసినవన్నీ మనం చెప్పం కదా, ఆవేదన ఉంది రైతుల్లో అని. మనం ఏ క్లిప్పింగ్ ఏ రకంగా చూపించాలో ఆ రకంగానే చూపించాల్సిన అవసరం మన మీద ఉంది. ఈ జాగ్రత్తలు పాటించటం చాలా అవసరం. ప్రజెంటేషన్ అనేది కూడా అందుకని చాలా ముఖ్యం. ఒక నిష్పక్షపాతంగా మనం వాస్తవాలు వెలుగులోకి తెస్తున్నట్టుగా, ఒక ఆవేదనను వినిపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కనబడాలి. ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకని నా సూచన ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో స్వీయ నియంత్రణకే ప్రాధాన్యతనివ్వాలి. జర్నలిస్టులే తమకు తాముగా నిబంధనావళి తయారు చేయండి. ఇంతకుముందు పాషం యాదగిరి గారు చెప్పిండ్రు కదా, మనం ఏమేమి జాగ్రత్తలు పాటించాలి అని. వాటిని మనము కోడ్ ఆఫ్ కాండక్ట్గా తయారు చేయగలిగితే ఒక చిన్న కమిటీ, ఏదో స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక కమిటీ, దాన్ని మీడియా కమిషన్ అంటారో ఏమంటారో, కానీ ఆ కమిషన్ను ఒకటి గవర్నమెంటు ఏర్పాటు చేయగలిగితే బాధ కలిగిన వాళ్ళు పోయి అక్కడ కంప్లైంట్ చేస్తారు. ఆ అవకాశం ఉండాలి. ఇప్పుడు ప్రెస్ కౌన్సిల్లో మనకు ఆ అవకాశం అయితే లేదు. తప్పనిసరిగా అట్లాంటి ఒక వెసులుబాటు ఉండాలి. ఆ వెసులుబాటు కోసం అందరం కూడా అడుగుదాం. ఇది నా దృష్టిలో మనం తీసుకోవాల్సినటువంటి, తక్షణంగా ఆలోచించగలిగేటువంటి చర్యలు. ఇంతకు మించి ఇంకా దీని మీద పెద్ద విపులంగా చర్చించవలసింది ఏమీ లేదు. జరిగిన ఘటన వాస్తవాల జోలికి నేను పోను, కానీ భాష మీద నియంత్రణ ఉండటం అయితే చాలా అవసరం. అది ఆ జాగ్రత్తలు మనం పాటించకపోతే చాలా నష్టం జరుగుతుంది, మన స్వేచ్ఛకే నష్టం జరుగుతుంది, గొడ్డలి పెట్టిగా మారుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించటం చాలా కీలకం. అందుకని మనమే జర్నలిస్టులు అందరూ కలిసి మనం ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఒకదాన్ని మనం తయారు చేసుకోవాలి. ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్కు లోబడి కొంత
పరిమితులు దాటినప్పుడు చర్యలు తీసుకునేటువంటి అధికారం ఒకటి చెలాయించగల ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన కొంత క్వాసీ జ్యుడిషియల్ అంటారు, కొంత జ్యుడిషియల్ అధికారాలు కలిగినటువంటి ఒక బాడీ ఉండటం చాలా అవసరం. ప్రెస్ కౌన్సిల్ ఆ పని చేయలేకపోతున్నది కాబట్టి ఆ బాధ్యతలు నిర్వర్తించగల ఒక బాడీని ఏర్పాటు చేసుకోవటం చాలా చాలా కీలకం. నా దృష్టిలో ఈ ప్రయత్నాలు చేయటానికి మనం పూనుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తప్పనిసరిగా అందరం కలిసి ఒక ప్రయత్నం చేద్దాం, ఒక నిర్ణయాన్ని మరి ఇది అమల్లో పెట్టడానికి పూనుకుందాం. థ్యాంక్ యూ.